ఖమ్మం నగరంలోని చైతన్య నగర్లో బైపాస్ రోడ్డు పక్కన సరిగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలినట్టుగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ అయ్యప్ప స్వామి అర్చకులు తంత్రి బ్రహ్మశ్రీ దామోదర నంబుద్రి, గురుదేవులు బ్రహ్మశ్రీ నారాయణ నంబుద్రి సారథ్యంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వర స్వామి, నాగరాజ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మారికాపురతమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను కేరళ రాష్ట్రం నుండి అర్చకులు, పండితులు ఖమ్మం చేరుకున్నారు. 17వ తేదీ సోమవారం ఉదయం ధ్వజస్తంభము, 18 బంగారు మెట్ల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇదే రోజున మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ మేకల హనుమంతరావు కోరారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేందుకు ఖమ్మంలోని చైతన్య నగర్లో అంగరంగ వైభవంగా ఆయన యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి దాదాపుగా 3 రోజుల పాటు జరిగినటువంటి మహాక్రతువులో దాదాపు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి మహా విగ్రహ ప్రతిష్ట, అట్లాగే ధ్వజస్తంభం, అలాగే పదిరెట్టాంబడి దానికి సంబంధించి 18 మెట్లు, బంగారు 18 మెట్లు అందరికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ లైవ్ స్క్రీన్ లో వీళ్ళంతా కూడా కేరళ నుంచి సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి భక్త అర్చకులు, వీళ్ళంతా కూడా ప్రధాన అర్చకులు. వీళ్ళందరూ కూడా దామోదర నంబూద్రి గారి యొక్క సారథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడ కేరళ నుంచి ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ రోజు 16వ తారీఖు నాడు జరిగినటువంటి ఉదయం 6 గంటలకి 10 నిమిషాల 10 గంటల 26 నిమిషాల నుండి జరిగేటువంటి ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ మనం గర్భగుడిని చూడొచ్చు. ఇక్కడ మనం అది గర్భగుడి. ఇక్కడ గర్భగుడిలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. అట్లాగే దాని ఎదురుగా ఉన్నటువంటిది దానికి సంబంధించి కలశ పూజ కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా దాదాపు భారీ ఎత్తున ఇక్కడ పూజలు, దాదాపు 20 మంది ప్రధాన అర్చకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజని జరపడం ఇదంతా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది అయ్యప్ప స్వామి యొక్క ప్రధాన గర్భగుడిది. ఇక్కడే కొలువు తీరనున్నాడు. దీనికి సంబంధించి రేపు 16వ తారీఖు నాడు ఆదివారం 10 గంటల 26 నిమిషాలకి ఇక్కడ గర్భగుడిలో అయ్యప్ప స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. అట్లాగే 11:30కి దాదాపుగా అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వర స్వామి, నాగరాజ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురతమ్మ అమ్మవార్ల విగ్రహాలు అన్ని కూడా ఏర్పాటు చేయనున్నాయి. ఇక్కడ చూడొచ్చు
అయ్యప్ప స్వామి యొక్క ప్రధాన గుడికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని మనం చూడొచ్చు. ధ్వజస్తంభం చుట్టూ కూడా అష్ట దిక్పాలకులు పైన అశ్వాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించున్నారు. దాన్ని చివరి రోజున ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీని యొక్క ప్రతిష్ఠ చేయనున్నారు. అట్లాగే దీనికి కరెక్ట్ గా గర్భగుడికి ఎదురుగా 18 బంగారు మెట్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ లైవ్ లో ఈ 18 మెట్లు ఇక్కడ సరిగ్గా కరెక్ట్ గా కేరళ రాష్ట్రంలో శబరిమల ఆలయంలో ఉన్నటువంటి ఏదైతే గుడి రూపం ఉందో అదే విధంగా కరెక్ట్ గా ఇక్కడ పండితులు ఇక్కడ అంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుడి యొక్క సమగ్ర స్వరూపం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, కలశ పూజ, అట్లాగే విగ్రహాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ మనం అనేక మంది ఇక్కడ కేరళ నుంచి వచ్చినటువంటి ప్రధాన అర్చకులంతా కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి కేరళకు సంబంధించినటువంటి ఆలయ ప్రధాన పూజారులంతా ఉన్నారు. ఇక్కడ అదే దీంతో పాటు ఖమ్మంలోని అతిపెద్ద పురాతన ఆలయంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించి ప్రధాన ఆలయ పూజారి గారు ఉన్నటువంటి నమ్ముద్రి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క చైతన్య నగర్ లో జరిగినటువంటి యొక్క అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట దేవాలయ ప్రాశస్త్యం గురించి ఒకసారి చెప్పండి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు చైతన్య నగర్లో శ్రీ అయ్యప్ప స్వామి వారి నూతన ఆలయ నిర్మాణం జరగడం జరిగింది. ఈ నెల 10వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నది. రేపే స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. ఈరోజు స్వామివారికి జలాదివాసం నుంచి స్వామివారిని బయటకు తీసి పడుకోబెడతారు. రేపు ఉదయం శుభముహూర్తంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. అలాగనే ఎల్లుండి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం, 18వ తారీఖు 18 ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం, 19వ తారీఖు కుంభాభిషేకం జరుగుతున్నది. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగారు. స్వామి శరణమయ్యప్ప. దీనికి సంబంధించి మొత్తం ఎన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ తరలి వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి? ఇది గత అయ్యప్ప స్వామి దేవాలయం 40 సంవత్సరాల క్రితం ఖమ్మంలో ఉండేది. అప్పుడు అయ్యప్ప స్వామి అంటే ఎవరికి తెలిసేది కాదు. దీక్ష తీసుకోవడానికి స్వాములు ఒక 100 మందిలో ఉండే. ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో స్వాములు దీక్ష తీసుకుంటున్నారు. నా అంచనా ప్రకారం దాన్ని విలేజ్ నుంచి మొత్తం 10,000 మంది పైనే స్వాములు వస్తారని అనుకుంటున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా ఏ రూపంలో నిర్మాణం చేశారు? శబరిమలకి సమాంతరంగా అంటే అలాంటి రూపంలోనే ఇక్కడ ఏర్పాటు చేశారా? దీని యొక్క గొప్పతనం ఏంటి ఒకసారి చెప్పండి. ఇది ఖమ్మం నడుబొడ్డున మెయిన్ సిటీలోనే బైపాస్ రోడ్లో ఉన్నది ఆలయం. ఈ ఆలయానికి మేకల హనుమంతరావు గారి సంకల్పంతో శంకుస్థాపన జరిగింది. యాక్చువల్ ఇక్కడ జరిగే పూజలు మొత్తం కేరళ సాంప్రదాయ ప్రకారం తాంత్రిక పూజలు జరుగుతున్నాయి. అక్కడ సన్నిధానంలో ఎట్లా పూజ జరుగుతుందో అలాగనే మండల కాలంలో కానీ, మకర సంక్రాంతికి కానీ, స్వామివారి పుట్టినరోజుకి కానీ అభిషేకాలు, పటి పూజా కార్యక్రమం మొదలెట్టండి మొత్తం శబరిమల ఎట్లా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఆలయాలు ఇక్కడ ఒకేసారి దాదాపు 4-5 అనుబంధ ఆలయాలు ఉన్నాయని ఏమేమి అవన్నీ? మెయిన్గా ఇక్కడ మెయిన్ దేవాలయం అనేది అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట. ఉపదేవాలయంగా గణపతి, నాగరాజు, మాళియపురతమ్మ, సుబ్రహ్మణ్య స్వామి వారు 4 ఉపదేవాలయాలు, అయ్యప్ప స్వామి మెయిన్ ప్రతిష్ట విగ్రహాలు. ఇదే కార్యక్రమానికి సంబంధించి కేరళ నుంచి వచ్చినటువంటి మరో ప్రముఖ అర్చకులు ఉన్నారు. వారితో పాటు సార్ ప్లీజ్ కమ్ టెల్ మీ అబౌట్ యువర్ నేమ్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, సమ్ యాక్టివిటీస్ అబౌట్ దిస్ టెంపుల్. స్వామి శరణమయ్యప్ప. കേരള സമ്പ്രദായ പ്രകാരം തന്ത്ര സമുച്ചയ വിധി, ആ തന്ത്ര സമുച്ചയ വിധി പ്രകാരം ഒരു ദേവാലയം നിർമ്മിക്കണമെങ്കിൽ ഫസ്റ്റിലെ ദേവാലയ സ്ഥാനം കണ്ടെത്തി അവിടെ ഒരു ദേവാലയ നിർമ്മാണ സംബന്ധമായ കാര്യക്രമങ്ങളെല്ലാം ചെയ്യും. അത് അപ്പുറം വിഗ്രഹം, അയ്യപ്പസ്വാമിയുടെ വിഗ്രഹം പഞ്ചലോഹത്തിൽ നിർമ്മാണം ചെയ്ത് കമ്മത്ത് വെച്ച് തന്നെ അത് റെഡിയാക്കി എല്ലാം ശരിയാക്കി വെച്ചിട്ടുണ്ട്. அந்த விக்கிரகம் எடுத்து തന്ത്രിക്കാരിൽ ആചാരഭരണം ചെയ്ത് അവരുടെ ഏൽപ്പിച്ചു കൊടുക്കും. അവർക്ക് പ്രതിഷ്ഠിക്കാനുള്ള അനുവാദം കൊടുക്കും. അതുമാതിരി ശ്രീകോവിലുണ്ടാക്കി ആ ശ്രീകോവിലേക്ക് തന്ത്രികൾക്ക് വിട്ടുകൊടുക്കും. അത് അപ്പുറം ഓരോരോ കാര്യങ്ങൾ, ശുദ്ധി മുതലായ പുണ്യാഹം, സ്ഥലശുദ്ധി, വാസ്തുബലി തുടങ്ങിയ ക്രിയകൾ എല്ലാം തന്ത്ര സമുച്ചയ പ്രകാരം പറഞ്ഞിരിക്കുന്ന വിധിപ്രകാരം എല്ലാ കർമ്മങ്ങളും ചെയ്യും. ആ ദിവസം തന്നെ ഈ നവധാന്യങ്ങൾ മുളപ്പിച്ച് മുളയിട്ട്
ആ 5 ദിവസം കൊണ്ട് 6 ദിവസം കൊണ്ടോ അത് മുള വരുന്ന ദിവസത്തേക്ക് കണക്കാക്കി പിന്നെ എല്ലാ ക്രിയകളും ഓരോ ദേവനും വ്യത്യസ്തമായിട്ടുള്ള കാര്യക്രമങ്ങളുണ്ട്, ഓരോരോ പൂജാവിഷയങ്ങളുണ്ട്. അതുപോലെ ശാന്തി ഹോമങ്ങളുണ്ട്, സ്വശാന്തി, അത്ഭുത ശാന്തി, നാശാന്തി, ചോരശാന്തി തുടങ്ങിയ ശാന്തി ഹോമങ്ങൾ. അതുപ്രകാരം ഗണപതി ഹോമം, എല്ലാ ദിവസവും ഗണപതി ഹോമം, ദേവീ പൂജ, ഇങ്ങനെയുള്ള ഓരോരോ കർമ്മങ്ങളും നടത്തി ഇന്നേക്ക് ആ ബിംബം ജലാധിവാസം ചെയ്ത്, നേത്രോന്മിലനം ചെയ്ത്, ജലാധിവാസം ചെയ്ത് നിത്യേന പൂജാതി വിഷയങ്ങളൊക്കെ നടത്തി ഇന്ന് ശയ്യാപൂജ, തത്വകലശം, കുംഭേശകലശം, തത്വഹോമം, തത്വ ജീവകലശ പൂജ, ഇതൊക്കെ നിദ്രാകലശ പൂജ, ഈ കാര്യങ്ങളെല്ലാം ചെയ്ത് ഇന്ന് റെഡി ചെയ്ത് മധ്യാഹ്നമാകുമ്പോഴേക്കും ഇതുവരെയുള്ള കർമ്മങ്ങളെല്ലാം പൂർത്തിയാക്കിയിട്ടുണ്ട്. വൈകുന്നേരം ബിംബം ജലോദ്ധാരം ചെയ്ത് നേത്രോന്മീലനാദി കർമ്മങ്ങൾ ചെയ്ത് ആ ശയ്യയിലേക്ക് എഴുന്നള്ളിച്ച് കൊണ്ടുപോയി അവിടെ വെച്ച് പൂജ ചെയ്ത് ധ്യാനാധിവാസം, പീഠാധിവാസം, ശ്രീകോവിൽ മുതലായവ അധിവസിച്ച് നാളെ രാവിലെ ശുഭമുഹൂർത്തത്തിന് മുന്നേ ആയിട്ട് തന്നെ ഈ ശ്രീകോവിലിൻ്റെ പ്രതിഷ്ഠകൾ, നപുംസകശില, പീഠം മുതലായവ പ്രസാദം, അതന്നെ ശ്രീകോവിൽ പ്രതിഷ്ഠ ചെയ്ത് ശുഭമുഹൂർത്തത്തിൽ എത്ര മണി 10:32 മുതൽ 11:45 വരെയുള്ള സമയത്തിന് ശുഭമുഹൂർത്തത്തിൽ ആ അയ്യപ്പസ്വാമിയുടെ നൂതന ബിംബം പ്രതിഷ്ഠ ചെയ്ത് പ്രാണപ്രതിഷ്ഠാതി ചെയ്ത് ജീവാവാഹന ചെയ്ത് ജീവകലശാഭിഷേകം ചെയ്ത് കുംഭാഭിഷേകം ചെയ്ത് തുടർന്നുള്ള കാര്യക്രമങ്ങൾ, പരിവാര പ്രതിഷ്ഠകൾ, ഉപദേവാദി പ്രതിഷ്ഠകൾ, ധ്വജസ്തംഭ പ്രതിഷ്ഠകൾ, മഹാകുംഭാഭിഷേകം വരെയുള്ള ക്രിയകളും അതിനോട് തുടർന്ന് ഉത്സവാദി വിഷയങ്ങളും നടത്തണമെന്നാണ് കമ്മം ചൈതന്യനഗറിലെ ഈ അയ്യപ്പസ്വാമി ക്ഷേത്രത്തിലെ ഭാരവാഹികളുടെ ഉദ്ദേശം. അതുപ്രകാരം നടത്തി കൊടുക്കാൻ വേണ്ടിയാണ് ഞങ്ങൾ കേരളത്തിൽ നിന്ന് 18ഓളം ആൾക്കാരും അതുപോലെ വാദ്യത്തിന് ആവശ്യമായിട്ടുള്ള ആൾക്കാരും അത് ആവശ്യമായ സമിത്തുക്കൾ, പുഷ്പങ്ങൾ അതൊക്കെ ശേഖരിച്ച് നേരെയാക്കി വൃത്തിയാക്കി കൊണ്ടുതരുന്നതിന്, അതുപോലെ ദീപം അലങ്കരിക്കുന്നതിനും ഒക്കെ ആയിട്ടുള്ള നമ്മളെ ഇതിൽ നമ്പീശന്മാരെന്നാണ് പറയുക, അവരും ഒക്കെ നമ്മൾ കേരളത്തിൽ തന്നെ വന്നിട്ടുണ്ട്. അവിടെ ഇനി വരുന്ന ദിവസങ്ങളിൽ കേരള സമ്പ്രദായ പ്രകാരം പൂജ ചെയ്യാനായിക്കൊണ്ട്, നിത്യപൂജാ കാര്യങ്ങൾ ചെയ്യാനായിക്കൊണ്ട് ഒരു മേൽശാന്തി ഇവിടെ നമ്മളെ ഏൽപ്പിച്ച് ഇവിടെ കൊണ്ടുവന്നിട്ടുണ്ട്. അവർ ചെയ്യുന്നുണ്ട്. വരുന്ന ദിവസങ്ങളിൽ അദ്ദേഹമായിരിക്കും ഇവിടെ పూజాకర్మങ്ങളെല്ലാം చేదు వరువ. അദ്ദേഹം നമ്മളെ కూటతనే തന്നെ ഉണ്ട്. స్వామి శరణమయ్యప్ప. నా పేరు మేకల హనుమంతరావు. ఈ దేవాలయ చైర్మన్ని. ఈ యొక్క దేవాలయ నిర్మాణం 2022 డిసెంబర్ 18వ తారీఖు నాడు శంకుస్థాపన చేయబడింది. అది ఇప్పటికీ ఈ 16వ తారీఖు నాడు, ఈ నెల మార్చి 16వ తారీఖు నాడు ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించిన భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదే రకంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి మా తంత్రి గారైనటువంటి నారాయణ నంబూద్రి గారి యొక్క సలహా మేరకు ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించిన భక్తులు, స్వాములు మరియు ఇతరులందరికీ కూడా ఈ యొక్క నిర్మాణం పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈ యొక్క 10వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు జరుగుతున్న ఈ యొక్క హోమాలు, ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖు నాడు ఈ యొక్క అయ్యప్ప స్వామి మరియు వినాయకుడు, నాగరాజు, మాలికాపురత్తమ్మ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలన్నింటినీ కూడా ఉదయం 3వ తారీఖు ఉదయం 10:26 నుండి 11:30 మధ్యలో ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమం తర్వాత స్వాములు, హాజరైన స్వాములు భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. కానీ స్వాములు ఆ యొక్క కార్యక్రమానికి మీరు సకాలంలో విచ్చేసి ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని మరియు అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుస్తున్నాము. Pratyush. So we came here to do the Ayyappa Pradishta. So main Tantri is my uncle Damodar Nambudri. So it's a new temple. We have been doing all the required pujas to get the Pradishta tomorrow. So today we had all this, like my uncle has already explained. We had all these kind of Tattva Homam, Tattva Kalsham and Chaya Puja and other things. And tomorrow between the Muhurtam, 10:30 to 11:45, during that time the Pradishta will be done.
for the main, which is Ayyappa temple, plus all the 4 Upatevas. And from there, probably, remaining things will. And we have a new pujari also who will also do Nitya Puja based on the Kerala style and things like that. కాబట్టి ఖమ్మంలో జరిగినటువంటి యొక్క చైతన్య నగర్ జరిగినటువంటి యొక్క ఆలయ ప్రతిష్ఠ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎగ్జాక్ట్లీ కేరళలోని అయ్యప్ప శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి జరిగినటువంటి అన్ని రకాలుగా అదే స్థాయిలో అదే సాంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడ మనం ఇక్కడ కలశ పూజ, దానికి సంబంధించిన ప్రారంభానికి సంబంధించి ఉన్నటువంటి పూజలన్నీ కూడా దాదాపుగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అవి పూర్తయిన పిమ్మట రేపటి నుంచి అసలే కార్యక్రమం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, అలాగే వివిధ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ధ్వజస్తంభం, అలాగే వివిధ అనుబంధ ఆలయాల విగ్రహ ప్రతిష్టలు, అలాగే ఇవన్నీ శాస్త్రోక్తంగా జరుగుతాయని చెప్పి నమూదిగా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.